ఇల్లు. స్థానిక గాజులరేగ పిఎస్ఈఎస్ చైర్మన్ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పోస్పాటి అల్సి గజపతిరాజు హాజరై సభను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం ఒక బాధ్యతను అప్పచెప్పేటప్పుడు దానికి న్యాయం చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని, ఆ బాధ్యత మీరు తీసుకున్నందుకు మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. అనంతరం ప్రమాణ స్వీకరణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవీపీ రాజు, మాజీ కార్పొరేటర్లు కొండ్ర శ్రీను, ప్రసాదుల వరప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రోతు నరసింగరావు, వైస్ చైర్మన్ చంద్రనాయుడు, టీడీపీ నాయకులు అవనాపు విజయ్, గంటా రవి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు స్వేరింగ్ ఇన్ అయినటువంటి పిఎస్సి మెంబర్స్, చైర్మన్ కి అందరికి కూడా నా కంగ్రాచ్యులేషన్స్, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మేము పోరాడ వెంకట్రావు అనే నేను గాజులరేగ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నియమించబడినందున భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసంతో విధేయతలతో కలిగి ఉండునని సహకార సంఘముల చట్టము 1964 మరియు రూల్స్ అనుసరించి మేము స్వీకరించబోతున్న విధులకు విశ్వాస పాత్రులమై విధేయతతో మా యొక్క విధులను నిర్వహించగలమని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాము. అతిథి విజయలక్ష్మి గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదే వివిధ స్థాయిల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలండి. అదేవిధంగా ఈరోజు ఈ స్థానం ఏదైతే పిఎస్సి చైర్మన్ నాకు ఇచ్చారో పదవి, అది నా స్థాయికి మించినదండి. ఎందుకంటే ఓన్లీ ఫర్ అది అతిథి విజయలక్ష్మి గారి ఆశీస్సులతో మాత్రమే నన్ను వరించింది తప్ప ఇంకా వేరే విషయం ఏదీ లేదండి. అందరిలాగే మేము కష్టపడ్డా, అందరు నాయకులాగే ఉన్నాం. కానీ ఆవిడ ప్రత్యేకంగా మమ్మల్ని గుర్తించి ఈరోజు ఈ సొసైటీ బాధ్యతలు నాకు అప్పచెప్పడం చాలా గర్వకారణంగా ఉందండి. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మేడం గారి గురించి మన అందరి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ చెప్పాలండి. ఎందుకంటే అతిథి విజయలక్ష్మి గారి గురించి చెప్పాలంటే ప్రతిరోజు మీ పక్కన ఉంటాం, కానీ ఆవిడ వ్యక్తిత్వాన్ని మనం చూస్తేనే తెలుస్తుంది, ఆయన అబ్జర్వ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది తప్ప అందరిలాగా వచ్చామా పోయామంటే అది మనకి లోతుగా అర్థం అవ్వదు. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అతిథి విజయలక్ష్మి గజపతి గారికి ఒక రైతు ఒక పొలంలో ఒక చిన్న విత్తనం నాటాడండి. ఆ విత్తనం చిన్నగా ఉండేటప్పుడు కొన్ని పురుగులు, చీమలు, దోమలు ఆ విత్తనాన్ని తినేయాలని చూసే ఆ పురుగులు, చీమలు, దోమల నుంచి తప్పించుకొని ఒక మొలకగా బయటకు వచ్చేసరికి కాకులు, పక్షులు, చిన్న పక్షాదులు ఆ మొక్కను తినేయడానికి చూసే అక్కడి నుంచి కూడా కొంచెం పెరిగి బయటకు వచ్చేసరికి మన పశువులు, ఆవులు, గేదెలు ఇటువంటివన్నీ కూడా ఆ మొక్కని చిదిపేయాలని, నలిపేయాలని చూసాయి. కానీ అవన్నీ ఎదుర్కొంటూ ఆ మొక్క ఒక మహావృక్షంగా ఎదిగితే ఇవేవైతే నాశనం చేయాలనుకున్నాయో అవన్నీ కూడా ఆ చెట్టు కిందకి వెళ్ళి ఆశ్రయం పొందుతున్నాయి. ఇవాళ విజయలక్ష్మి గారి నాయకత్వంలో ఆయన రాజకీయ అరణ్యం నుండి ఈ రోజు వరకు చూసుకుంటున్నట్టయితే ఆ రోజు నుంచి ఆవిడకి ఎదురైన సవాళ్ళు కానీ, ఆవిడ ఎదుర్కొన్నటువంటి విమర్శలు కానీ అన్నింటినీ తట్టుకొని ఈరోజు ఒక మంచి నాయకురాలుగా ఎదిగారు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆవిడ ఆశ్రయం ఇస్తూ అందరినీ తన చల్లని చూపుతో కాపాడుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ కోసం పనిచేయాలి. అటువంటి నాయకులు మనకు అవసరం. ఆ నాయకుల కోసం మనం పనిచేస్తే మనం కూడా మరిన్ని ఉన్నత స్థాయికి వెళ్తామని ఈ విధంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను.